విజయనగరం జిల్లాలో శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అతిథి మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత అమ్మవారిని దర్శించుకుని ఘటం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ రోజైతే జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే గోవా గవర్నర్ అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్సీ గాసి శ్రీనివాస్ నాయుడు, మిగిలిన తదితర ప్రజాప్రతినిధులు అందరూ కూడా దర్శనంకి అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఆలయ సాంప్రదాయ ప్రకారంగానే విజయనగరం స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ భక్తులైతే మటుకి చాలా ఇప్పుడే ప్రస్తుతం ఎండకు కూడా లెక్క చేయకుండా క్యూ లైన్ లో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటే వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ప్రస్తుతం అయితే భక్తులు ఘటాల ద్వారా వారి తాలూకా అమ్మవారిని ఘటాలు వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకం యొక్క ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ఆలయ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే పోలీసులు అయితే 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ వారు అయితే విస్తృతమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అయితే ఫైర్ సిబ్బంది కూడా ఎలక్ట్ చేసి ఆలయ చుట్టుపక్కలే కూడా ఫైర్ ఇంజిన్ కూడా రెడీ చేసి ఉంచారు. ఇక్కడ ప్రస్తుతం అయితే బారికేడ్లోని భక్తులైతే ఉదయం నుంచి వేచి ఉన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని వారు కోరిన కోరికలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పి వాళ్ళ ప్రగాఢ విశ్వాసం అయితే వాళ్ళు పొందుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఆలయానికి ఏమైనా విఐపీస్ దర్శించుకునేందుకు ఇక్కడ అయితే చాలా విస్తృతమైన పగడ్బందీ బందోబస్తు అయితే చేస్తున్నారు పోలీస్ శాఖ. అలాగే శాఖల తాలూకా సమన్వయంతో ఇక్కడ ఎంతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యాలు, ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా ఉండేందుకు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఇక్కడ అమ్మవారి తాలూకా సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సిరిమానుపై ఆలయ పూజారి, ఆలయ ఆధ్యాత్మిక పూజారి అయినటువంటి బొట్టిపల్లి వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి బొట్టిపల్లి వెంకటరావు అయితే ఇక్కడ ఈ రోజు సినిమాను అధిష్ఠించి పైడితల్లి అమ్మవారి తాలూకా స్వరూపంగా ఆయన భక్తులకి దర్శనం ఇచ్చేందుకు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపటి అంటే సాయంకాలం 4 గంటల ప్రాంతంలో అమ్మవారి తాలూకా సినిమాని కుక్కుంపేట నుంచి ఈ కదులుగుడి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ అయితే ఏర్పాట్లు అయితే చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అమ్మవారి తాలూకా సినిమాపై అమ్మవారు తిరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజల తాలూకా ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని దర్శించుకోవాలి అంటే సినిమా మీద ఉండేటువంటి పూజారికి మొక్కులు చెల్లించుకుంటే ఇక్కడ వారి తాలూకా కోరికలన్నీ తీరుతాయని చెప్పి ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని యొక్క ప్రగాఢ విశ్వాసం. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, సుబ్బారావు, 99 టీవీ, విజయనగరం.